ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. నేను వెంకటేశ్వర తండ్రి చరిత్ర పారాయణ చేసే రోజుల్లో బిగించేసేటప్పుడు నేను ఒక నమస్కారం చేసుకున్నానండి స్వామివారికి. అది అసలు ఎంత సాధ్యం కాని దాన్ని కూడా స్వామివారు సాధ్యం చేసే అంత అద్భుతమైన అది అసలు ఊహకు కూడా అందదండి ఆ స్వామివారు చేసిన అద్భుతం. అది నోటింది బిగించేసేటప్పుడు వెంకటేశ్వర తండ్రికి ఒకటే దండం పెట్టుకున్నానండి. స్వామి, ఈ 108 పారాయణలు అయ్యే లోపల ఒక్కసారి దర్శనం ఇవ్వవా తండ్రి నాకు అని నేను చాలా ఆర్తితో దండం పెట్టాను. పారాయణలు కూడా చాలా అద్భుతంగా చేసేదాన్నండి. నాకు ఎన్ని పనులలో ఉన్నా ఏదో అయిపోవాలి చకచక 108 చదివేసేయాలి అన్నట్టు చదివేదాన్ని కాదండి. చాలా చక్కగా నేను ఒక్కదాన్నే ఒక గదిలో కూర్చొని స్వామివారి ఫోటో పెట్టుకొని, ఆయనకి మాలేసుకొని, ఆయనకి నమస్కారం చేసుకొని, ప్రతిరోజు నా గదిలో కూర్చొని చక్కగా ప్రశాంతంగా స్వామివారి చరిత్ర పారాయణ చేసేదాన్నండి. అట్లా దాదాపు 20, 30 పారాయణలు అయిపోయిన తర్వాత ఒక రోజున నేను గదిలో కూర్చొని పారాయణ చేస్తున్నానండి. సాయంత్రం 7:30 ఆ ప్రాంతాల. చాలా ఆశ్చర్యం వేసేది మాకు. అప్పుడు మా ఇంట్లో సయ్యద్ బాబా వారు కూడా ఉన్నారు. అవధూత గారు ఉన్నారన్నాను చూడండి. అవధూత గారు గూడా ఉన్నారు. గదిలో కూర్చొని పారాయణ చేస్తుండగా ఆయన ఎక్కడికో భక్తులు తీసుకెళ్లారు బాబా గారిని. "అమ్మ మేము మళ్ళీ తీసుకెళ్ళి మా ఇంటికి ఒక్కసారి మళ్ళీ మీ ఇంటి దగ్గర దింపేస్తామమ్మా" అని చెప్పి మమ్మల్ని అడిగి అవధూత గారిని మా ఇంట్లో 41 రోజు ఉన్నప్పుడు ఆ స్వామివారు బయటికెళ్ళిన తర్వాత గబా గబా నేను మా దేవుడి మందిరంలో కూర్చొని తలుపులేసేసుకొని, లైటేసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని చదువుతానండి చరిత్రలు ఎప్పుడు గూడా. అలా చదువుతుండంగా సడెన్‌గా కరెంట్ పోయిందండి. కరెంట్ పోయినప్పుడు ఇదేంటా కరెంట్ పోయింది. అయ్యో! చీకటిగా ఉందనుకున్నాను. వెంటనే అన్నీ రెప్పపాటు కాలంలో జరిగిపోయినాయండి. కరెంటు పోవటం, నా పక్కన అంతెత్తున ఒక ఆకారం నిలబడటం, నాకు భయమేయటం, ఇదేంటి కరెంటు పోయింది, నా పక్కన ఎవరో నుంచున్నారని చెప్పి తలకాయ ఇలా తిప్పి ఇలా చూశానండి. సాక్షాత్తు సాయినాథుడండి. ఎంతో అద్భుతంగా నా పక్కన నిలబడి ఆయన వెంటనే రెప్పపాటు కాలంలో ఆయన మాయమైపోవటం, కరెంటొచ్చేసేయటం జరిగిందండి. నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఎన్ని సార్లో నేను చరిత్ర పారాయణ చేస్తుంటే నాకు బాబా వారే ఎన్నో అద్భుతాలు చేసేవారండి. అసలు సాయినారాయణులకి భేదం లేదు. ఇద్దరూ ఒకటే అన్నది నాకు ఎన్నో సార్లు రుజువు చేశారు. తర్వాత నేను వెంటనే తలుపు తీసేసి ఇది నా భ్రమేమో అనుకుని తలుపు తీసి మా పిల్లల్ని అడిగానండి. ఇప్పుడేమన్నా ఒక్క నిమిషం పాటు ఏమన్నా కరెంట్ పోయిందా అని మా అబ్బాయిని, మా కోడల్ని వాళ్ళని అడిగాను. లేదమ్మా ఉంది అదేం లేదే అన్నారు వాళ్ళు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక్క నిమిషం ఇప్పుడు కరెంట్ పోయింది గదా! కరెంట్ పోలేదంటావేంటి? నీకు బాగా తెలుసా? అని అడిగాను నేను క్లారిటీ తెచ్చుకోవటానికి. మా కోడలు గూడా లేదండి కరెంట్ ఏం పోలేదని ఇద్దరూ చెప్పారు. తర్వాత ఇది స్వామివారు చేసిన అద్భుతం అని ఎంతో ఆనందపడ్డాను. ఆ సాయినాథుడు దర్శనం ఇచ్చారు అంటే నా ఆనందానికి అంతు లేదండి. ఇద్దరు ఒకటే అన్నది అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి నాయనా అని చాలా పొంగిపోయాను నేను ఆయన అద్భుతానికి. ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి